అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను ఈరోజు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా చుట్టాలలో ఒక అమ్మమ్మ గారికి 87 ఇయర్స్ అండి. తను ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ అయిపోయి 1 మంత్ అవుతుంది. తన మనవడికి ఎవరి ద్వారానో తెలిసి తను వచ్చి వెంటనే అమ్మమ్మకి చెప్పాడంట. అమ్మమ్మ సిద్ధమంగళ స్తోత్రం 11 రోజులు చదువు అమ్మమ్మ, రోజు 11 సార్లు అంటే తను చదవడం మొదలెట్టిందంటండి. కరెక్ట్‌గా 12వ రోజు తనంతలో తాను లేచి వెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుందంట. అప్పటి నుంచి తను మా చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్తుంది ఏంటంటే, 87 ఏళ్ళు ఉన్న నేనే లేచి చేసుకోగలిగానంటే ఈ స్తోత్రం ఎంతో మహిమ గలది. అందరూ పాటించండి అమ్మ. అందరి ఇళ్లలో ఏదో చిన్న చితక అనారోగ్యాలు ఉంటాయి, తప్పకుండా పాటించండి. నా ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయని చెప్పిందండి. నేను నిన్నటి నుంచి మొదలెట్టాను, గురువారం కదా అని. మీలో కూడా ఎవరికన్నా ఉపయోగపడితే మొదలెట్టండి. అందరూ దత్తాత్రేయుడి ఆశీస్సులు పొందండి.